హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలిస్ వరల్డ్. ఈరోజు నా లంచ్ బ్లాగ్ చూసేయండి. మేము లంచ్లోకి అయితే మష్రూమ్ కర్రీ చేసాం అండ్ మష్రూమ్స్ బెనిఫిట్స్ కూడా చెప్పేస్తాను, వినేయండి. నాన్ వెజ్ లవర్స్కి అయితే ప్రోటీన్ రిచ్ సోర్సెస్ సో మెనీ ఉంటాయి, లైక్ మీట్, సీ ఫుడ్, ఎగ్స్. వెజ్ లవర్స్కి రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఏది అంటే మష్రూమ్ అని చెప్పొచ్చు. మష్రూమ్ జీరో కొలెస్ట్రాల్. మనం తినే నాన్ వెజ్లో ప్రోటీన్స్ ఉన్నప్పటికీ అందులో మనకి ఫ్యాట్ కూడా యాడ్ అవుతుంది. బట్ మష్రూమ్ జీరో కొలెస్ట్రాల్ అండ్ విటమిన్ బి అండ్ 12 మోర్ దాన్ 12 విటమిన్స్ ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఉపయోగపడుతుంది. మనం డిప్రెషన్లో ఉండేటప్పుడు డిప్రెషన్తో ఫైట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది, ఎందుకంటే జీరో కొలెస్ట్రాల్ కాబట్టి. మన ఇమ్యూనిటీ బూస్టింగ్ కూడా ఉపయోగపడుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మష్రూమ్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం మీల్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ నేను మీకు మొన్న చెప్పాను కదా, చీమ ఏనుగు స్టోరీ. చీమ గుడి వైపు బయట చెప్పులు విడిచిపెట్టి వెళ్ళింది కాబట్టి ఏనుగు దొరికేసిందని. నిన్న మా బాబు నాకు ఒక క్వశ్చన్ అడిగాడు, ఏంటంటే అమ్మ చీమ రెగ్యులర్గా చెప్పులు వేసుకుంటూ వెళ్తుంది, ఒకానొక సందర్భంలో చెప్పులు వేయడం మానేసింది కొన్నాళ్ళు అని అన్నాడు. ఏంటి ఆన్సర్, ఎందుకు మానేసింది అన్నాడు. నేను చాలా చెప్పాను, చీమ కాలుకు దెబ్బ తగిలింది కదా, వాటర్లోకి వెళ్ళిందేమో, చెప్పులు తడిసిపోయాయా, చెప్పులు ఎవరో దొంగలించారా, చెప్పులు లేవు, అవి ఇవంటే అవి ఏవి కావమ్మా, నువ్వు చెప్పలేకపోయావు, చెప్పు అన్నాడు. ఆఖరికి వాడే చెప్పేశాడు. ఏంటో తెలుసా, చీమంట స్వామి మాల వేసిందట. మాల వేసేటప్పుడు చెప్పులు వేసుకోరు కదా, అందుకే చీమ చెప్పులు వేసుకోలేదు, నువ్వు ఓడిపోయావు అన్నాడు. ఏం చేస్తాం, నవ్వి ఊరుకున్నాను. ఏది ఏమైనప్పటికీ మన 90s కిడ్స్తో పోలిస్తే ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్ అనమాట. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సైలిస్ వరల్డ్.